హలో డే 7 వర్కౌట్స్లోకి వచ్చేసాం. నా వెయిట్ లాస్ జర్నీలో బాడీకి పెయిన్స్ కూడా అలవాటు అయిపోయినాయి. సో అంత పెయిన్స్ ఏం లేవు. ఉన్న ఈ చిన్న చిన్న పెయిన్స్ కూడా స్వీట్ పెయిన్స్ లాగా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నాం నేను నా పార్ట్నర్. జిమ్ అయిపోయాక చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్ట్రెచ్చింగ్స్ అస్సలు చెయ్యరు. జిమ్ అయిపోయాక మనం అంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మన బాడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలి అన్నప్పుడు కొంచెం స్ట్రెచ్చింగ్ కూడా ఇంపార్టెంట్ అండ్ ఫ్రెష్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు, బాత్ చేయకుండా ఆపేస్తారు. దానివల్ల ఫ్రెష్నెస్ ఉండదు, బాడీకి కూడా రికవరీనెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. జిమ్ అయిపోయిన వితిన్ 30 to 35 మినిట్స్లోనే బాత్ అనేది కంప్లీట్ అవ్వాలి. అది హాట్ వాటర్ అన్న అవ్వచ్చు, కోల్డ్ వాటర్ అయినా చేయొచ్చు. బట్ ఫ్రెష్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి స్లీప్ ఉండాలి, బాడీని డీహైడ్రేట్లో ఉంచుకోవాలి, పాజిటివ్ ఎనర్జీగా మన మైండ్ థింక్ చేస్తూ ఉండాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్. మన బాడీలో ఎలాంటి చేంజెస్ కనిపించాలి అంటే అది పాజిటివ్ ఎనర్జీతోనే వీలవుతుంది. సో మీరు ఎంత పాజిటివ్గా మీ మైండ్ని థింక్ చేస్తారో అంత పాజిటివ్గా మీ బాడీ బిల్డ్ అవ్వటం కానీ రికవరీ కానీ స్పీడ్గా జరుగుతుంది. ఎంత కష్టపడినా తగ్గట్లేదు, వాళ్ళు అది తింటున్నారు నేను ఇది తింటున్నాను అని మాత్రం అనుకోవద్దు. ఒకరితో కంపారిజన్ అనేది మీకు వద్దు. మీ బాడీ స్టైల్కి, మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు మీ బాడీని బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళు అది తింటున్నారు నేను ఇది తింటున్నాను, వాళ్ళేమో అంతంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను అని మీరే డిగ్రేడ్ చేసేసుకోవద్దు. అది మొత్తం నెగిటివ్ ఎనర్జీ. మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు, మీ బాడీ కెపాసిటీకి తగ్గట్టు బాడీని బిల్డ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీతో బిల్డ్ చేసుకుంటే రిజల్ట్ అదే వస్తుంది. 2 days నేనైతే 2 days జిమ్ చేయలేదండి. అలా అని ఫుడ్తో చేంజెస్ నేనేం చేయలేదు, డైట్లోనే ఉన్నాను. ఏది పడితే అది తినలేదు. ఎందుకంటే మన బాడీకి వర్కౌట్స్ కూడా సరిగ్గా లేదు కాబట్టి దానికి తగ్గట్టే నేను చూసుకున్నాను. మీరు కూడా ఇన్ కేస్ జిమ్ చేయలేదు, వర్కౌట్స్ చేయలేదు అన్నప్పుడు ఫుడ్లో మెయింటెనెన్స్ ఎక్కువ షుగర్స్ లేకుండా, కార్బ్స్ లేకుండా అలా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలియకపోయినా కొన్ని విషయాలు తెలుసుకొని మరి నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని నేను ఏమేమి ఫుడ్ తీసుకోవాలనేది సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటాను. అట్లీస్ట్ 3 monthsలో 10 kgs అన్నా తగ్గాలని నా టార్గెట్ పెట్టుకున్నాను ఈసారి ఖచ్చితంగా. సో అందుకని జిమ్కి రెగ్యులర్గా వెళ్తున్నాను. సో 2 days మాత్రం కుదరక నేను వెళ్ళలేకపోయాను, అది కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జిమ్ చేసి వచ్చాక అవకాడో అండ్ మన సాంబార్ ఇడ్లీ అండ్ ఎగ్స్, 3 egg whites తీసుకుంటాను. ఎల్లో అస్సలు తీసుకోను, ఎందుకంటే ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది అండ్ కార్బ్స్ కూడా ఇంపార్టెంట్ మన బాడీకి. అందుకని చెప్పి నేను ఒక్క ఇడ్లీ సాంబార్ మాత్రమే తిన్నాను. ఎందుకంటే ప్రతిదీ క్యాలరీస్ కౌంట్ కాబట్టి ఇక్కడ చేసుకునేది మనం ఏం తింటున్నామో నోట్ చేసుకోవాలి, ఎంత క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటున్నామో కూడా నోట్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోస్లోనే నేను చెప్పాను, మనం ఎంత వర్కౌట్స్ చేసినా, ఎంత వెయిట్ లిఫ్ట్ చేసినా అదంతా ఒక ఎత్తు అయితే మనం తీసుకునే ఫుడ్లోనే మన వెయిట్ లాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో అందుకనే మనం ఏం తింటున్నామో కూడా చూసుకొని తినాలి, క్యాలరీస్ కౌంట్ చేసుకొని తినాలి. చాలామంది ఏమంటారంటే అబ్బో మేము 1 year జిమ్ చేసాము అయినా మేము తగ్గలేదు, మేము 2-3 months జిమ్ చేసాము అయినా తగ్గలేదు, మా బాడీలు ఇలాగే ఉన్నాయి అంటారు. అది కాదు ఇంపార్టెంట్. జిమ్ చేసినా మనం తీసుకునే ప్రాపర్ ఫుడ్ మీద, డైట్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. నేను చాలామందికి నా వీడియోస్ చూపించి నేను ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను జిమ్ చేస్తూనే వెయిట్ లాస్ అవ్వాలనే కన్ఫామ్గా ఫిక్స్ అయ్యి నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం నా రిజల్టే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా నా గోల్, అల్టిమేట్గా నా గోల్ ఏంటంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి. అదే నేను టార్గెట్ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను 3 చపాతీస్ అండ్ 1 పప్పు కర్రీ, ఆకుకూర తీసుకున్నాను. వెజిటేబుల్స్ తీసుకోలేదండి ఈరోజు. యాక్చువల్లీ మార్కెట్కి వెళ్ళి తీసుకోవాలి. సో అందుకని చపాతీతో పాటు ఓన్లీ పప్పు ఒకటే తీసుకున్నాను. లేకపోతే ఎప్పుడు చూసినా నా దగ్గర డెఫినెట్గా వెజిటేబుల్స్ పక్కా ఉంటాయి. ఎందుకంటే అది ఫైబర్ కంటెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా దాంతోపాటు ఏదో ఒక వెజిటేబుల్ తీసుకుంటాను. మార్నింగ్ చపాతీస్ తిన్నాను కదా, అందుకని నైట్ కొంచెం లైట్ ఫుడ్, ఒక ఫ్రూట్, నట్స్
స్ప్రౌట్స్ ఇవే తీసుకున్నాను. వీటిల్లో కొంచెం స్వీట్గా ఉండటానికి అని చెప్పి 2 డేట్స్ యాడ్ చేసుకున్నాను. ఇది ఈరోజు నా డైట్, కంప్లీట్ డైట్.